Hello Andy, welcome back to our channel. 6 of Wands 1176. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. రీడింగ్ మీరు ఎవరి కోసం అయితే చూస్తున్నారో వాళ్ళ పేరు 3 to 7 టైమ్స్ మీ మనసులో అనుకొని అప్పుడు చూడండి రీడింగ్. దెన్ ఎనర్జీస్ ఈజీగా కనెక్ట్ అవుతాయి మీకు. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్ ప్రోడక్ట్స్ అవన్నీ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు, ప్రోడక్ట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకే, ఇర్రిప్లేసబుల్ అంటున్నారు మిమ్మల్ని. అంటే మిమ్మల్ని ఇంకొకరితో రీప్లేస్ చేయలేరు అండ్ ఇంకొకరితో కంపేర్ చేయలేరు. అలాంటి ఒక స్పిరిచువల్ ఎనర్జీ మీది. క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ టైప్లో మీరు ఒక ఎర్త్ ఏంజెల్లా కనిపిస్తున్నారు మీ పర్సన్కి. మీ రిలేషన్షిప్లో కిడ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు అండ్ మీ పర్సన్ మీకు కంప్లీట్లీ తన ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్స్ప్రెస్ చేయలేదు. బట్ ఇప్పుడు తను ఏ డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నందుకు చాలా బాధపడుతున్నారు. మీ ఇద్దరు కూడా హర్ట్ అవుతున్నందుకు బాధపడుతున్నారు మీ పర్సన్. బట్ స్టిల్ మీ కనెక్షన్ని వదిలేసుకోలేదు మీ పర్సన్. బట్ కంప్లీట్లీ ఐసోలేటెడ్ లైఫ్ అయితే స్పెండ్ చేస్తున్నారు. అంటే ఎవరితో మాట్లాడకుండా ఒక రూమ్లో ఉండి తన వర్క్ ఏదో తను చేసుకుంటూ ఉంటున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని అంటే పాస్ట్ బ్యాగేజ్. సో మీతో మాత్రం ఒక సోల్ టై అనేది ఉంది అని అనుకుంటున్నారు మీ పర్సన్. పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఏదో ఉంది మీ ఇద్దరి మధ్య. మీరిద్దరు దూరంగా ఉన్నా కూడా ఇద్దరు కనెక్ట్ అయ్యే ఉంటారు ఎప్పుడు. అండ్ సరైన ట్రాక్, అంటే తన లైఫ్ని సరైన ట్రాక్ పైన పెట్టుకోవడానికి తను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. సో రీయూనియన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్. అండ్ అసలు మీతో దూరంగా ఎందుకుంటున్నారు అని అంటే ప్రజెంట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్. అండ్ ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారంటే రైట్ టైంలో యాక్షన్ తీసుకోకపోతే మీరు మూవ్ ఆన్ అయిపోతారు, అదొక మిస్డ్ ఆపర్చునిటీగా ఉండిపోతుంది తన లైఫ్లో అని తన యాక్షన్ తీసుకోబోతున్నారు. సరైన టైంలో యాక్షన్ తీసుకుంటేనే రిలేషన్షిప్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉండాలి రిలేషన్షిప్లో అనేది తెలుసుకున్నారు మీ పర్సన్. అండ్ తన పాస్ట్ రిలేషన్షిప్స్ ఏవో బ్రేక్ అయినట్టుగా తెలుస్తుంది. ఓకే, సో గిల్ట్ ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ ఇప్పుడు. ఓకే, పాస్ట్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో తన లైఫ్లో ఆ రిలేషన్షిప్ బ్రేక్ అయిన తర్వాత చాలా లెసన్స్ అయితే నేర్పించింది ఇక్కడ యూనివర్స్ మీ పర్సన్కి. ఓకే, సో ఇప్పటి వరకు ఎంతమందిని అయితే మీ పర్సన్ మీట్ అయ్యారో, తన లైఫ్లో ఎంతమంది అయితే తనకు కాంటాక్ట్లోకి వచ్చారో వాళ్ళందరితో మిమ్మల్ని కంపేర్ చేసి చూసుకుంటే మీది ఒక యూనిక్ ఎనర్జీ, ఒక స్పిరిచువల్ ఎనర్జీ అండ్ కంప్లీట్లీ ఒక ఏంజలిక్ ఎనర్జీ ఫీల్ అవుతూ ఉంటారు మీ పర్సన్. ఇప్పుడు 2 of Swords ఎనర్జీ అండ్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. మీ పర్సన్ ఒక ఎంపరర్ ఎనర్జీకి ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు. హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే రాబోతున్నాయి తన లైఫ్లో. ఇది డెత్ రీబర్త్ కార్డ్. ఎస్, మీ పర్సన్ ఒక ఎంప్రెస్తో డీల్ చేస్తున్నారు. అంటే మీది ఒక ఎంప్రెస్ ఎనర్జీ. సో మీతో డీల్ చేయాలి అండ్ మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలి అనుకుంటే తను ఎంపరర్ ఎనర్జీకి రావాలి. ఓకే, ఒక లాంగ్ కమ్యూనికేషన్ అయితే రాబోతుంది, లాంగ్ కాన్వర్సేషన్, హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ అయితే రాబోతుంది. ఎస్, మెసేజ్ చేస్తారు ఎవరికైతే కాంటాక్ట్లో లేరో ఆ కాంటాక్ట్లో ఉండి డ్రై కమ్యూనికేషన్ ఉందో 2 days 3 daysకి ఒకసారి మెసేజ్ పెడుతున్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇది రెగ్యులర్ కమ్యూనికేషన్లోకి వస్తారు. మీ పర్సన్ ఇక్కడ ఒక కింగ్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీలో ఉన్నారు అండ్ విత్ ఏస్ ఆఫ్ పెంటకల్స్. ఈ ఏస్ ఆఫ్ పెంటకల్స్ మనకి
ఒక న్యూ ఎనర్జీ అయితే తీసుకొస్తుంది. బట్ మీ పర్సన్ మిమ్మల్ని మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి ఒక ఎంక్వైరీ అయితే చేస్తున్నారు, మీకోసం ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మీ రిలేషన్షిప్కి స్టిక్ అయి ఉన్నారు ఈ పర్సన్. తను గివప్ చేయడానికి రెడీగా లేరు. మీ నుండి మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. బట్ స్టిల్ మీ మెమరీస్లోనే మునిగిపోయి ఉన్నారు. బట్ పాస్ట్ ఎనర్జీస్ కూడా ఉన్నాయి. తన పాస్ట్ లైఫ్ ఏదైతే టవర్ మూమెంట్ ఫేస్ చేశారో మీ పర్సన్, అది ఇంకా తన మైండ్లోనే ఉంది. మీరు ఏదో ఒక బిజినెస్లో ఒక న్యూ ఐడియా కానీ, లేదా మీ లైఫ్లో ఏదో ఒక న్యూ ఐడియా ఆర్ న్యూ లవ్ ఏదో రాబోతుంది మీ లైఫ్లోకి. సో ఇవన్నీ కూడా మీరు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఆర్ ఇన్ కేస్ మీరు ఆన్లైన్ షేర్ చేసుకోవాలనిపించిన ఆన్లైన్ కూడా షేర్ చేసుకుంటారు. ఓకే, సో అలాంటిదేదో మీ లైఫ్లోకి రాబోతుంది. ఒక న్యూ టర్నింగ్ పాయింట్ ఏదో రాబోతుంది మీ లైఫ్లో. ఒక న్యూ లైఫ్ అయితే చూడబోతున్నారు మీరు. విత్ 11 కార్డ్ మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ నుండి. మిమ్మల్ని ఒక క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలోనే చూస్తూ ఉంటారు మీ పర్సన్ ఎప్పుడు కూడా. మీరు హైలీ స్పిరిచువల్ పర్సన్, ఒక ఎర్త్ ఏంజలిక్ ఎనర్జీ రిసీవ్ చేసుకుంటూ ఉంటారు మీ పర్సన్ మీ దగ్గర నుండి. అందుకే మీరు చేస్తున్న బిజినెస్ ఆర్ జాబ్ ఏదైతే ఉందో అవన్నీ, ఆ సబ్జెక్ట్ అనేది కూడా మీ పర్సన్కి చాలా ఇక్కడ ఇష్టం. ఎస్, ఈ కాన్వర్సేషన్ జరగబోతుంది మీ ఇద్దరి మధ్య. బట్ మీరేం చేస్తారంటే మీకు వాల్యూ ఇవ్వట్లేదు అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు ఇక్కడ. మీ రిలేషన్షిప్కి కానీ, మీ కమ్యూనికేషన్కి కానీ, మీకు కానీ టైం స్పేర్ చేయట్లేదు. ఈ రిలేషన్షిప్ని అసలు రైట్ ట్రాక్ పైన తీసుకెళ్ళట్లేదు అని మీకు ఒక టెన్షన్ అయితే స్టార్ట్ అయింది. సో మీరు ఏమనుకుంటున్నారంటే మిమ్మల్ని మీరు చూస్ చేసుకుంటున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకున్నారు, ఓకే. బట్ మీరు న్యూ లవ్ వద్దు, ఓల్డ్ లవ్ వద్దు, అంటే ప్రజెంట్ పాస్ట్ ఎవరు వద్దు, నన్ను నేనే చూస్ చేసుకుంటాను, నాకు నేను సెల్ఫ్ లవ్ అనేది ఇచ్చుకుంటాను, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది పెంచుకుంటాను, ఇలాంటి థాట్స్ వస్తున్నాయి మీ మైండ్లో. ఎందుకు అని అంటే మీ పర్సన్ బిహేవియర్ బాగాలేదు, మీకు నచ్చడం లేదు మీ పర్సన్ బిహేవియర్. ఓకే, సో సమ్ టైమ్స్ మీరు సింగిల్గా ఉండడానికి కూడా ఫీల్ అవుతున్నారు. సింగిల్గా ఉండబట్టే నాకు ఇలాంటి థాట్స్ వస్తున్నాయి అని అలా కూడా మీరు మీ మీద మీరు జాలి పడుతున్నారు. మీకు సరైన లైఫ్ పార్ట్నర్ దొరకలేదని, ఇన్ కేస్ మ్యారీడ్ పీపుల్ ఉంటే వాళ్ళు కూడా మీ లైఫ్ బాగాలేనట్టుగా ఫీల్ అవుతున్నారు. బట్ అదేం కాదండి. ఇక్కడ ఎవరి లైఫ్ వాళ్ళకే ఉంటుంది. ఇక్కడ ఎవరికి వాళ్ళే ముందు సెల్ఫ్ రెస్పెక్ట్ తర్వాతే కదా మిగతా వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇచ్చేది. ఓకే, సో ఇక్కడ రీయూనియన్ కార్డ్స్ కనిపిస్తున్నాయి. పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఇది మీది. సో దీనికి ఫెయిల్యూర్ అనేది ఉండదు. ఓకే, మిమ్మల్ని ఒక ఎంప్రెస్లా చూస్తున్నారు. అండ్ అగైన్ 4 ఆఫ్ కాయిన్స్, సేమ్ కార్డ్స్ మళ్ళీ వస్తున్నాయి. ఓకే, సో టెంపరెన్స్, డివైన్ కౌంటర్ పార్ట్స్ మీరు. అండ్ 5 ఆఫ్ సోర్డ్స్ మీకు ఇక్కడ కంప్లీషన్ అనేది చూపిస్తుంది. అండ్ మీ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు మీరిద్దరూ కలిసి. అండ్ మీ కపుల్ ఒక ఇన్స్పైరింగ్ కపుల్గా ఉంటుంది. మీరు డ్రాప్ అయిపోదాం, మూవ్ ఆన్ అయిపోదాం అని అనుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడ విత్ 3 ఆఫ్ పెంటకల్స్ ఎనర్జీ మీ పర్సన్ మీతో కొలాబరేషన్ కోరుకుంటున్నారు. అంటే మీతో కలిసి వర్క్ చేయాలని అనుకుంటున్నారు. అండ్ మీతో తన లైఫ్ జర్నీ చేయాలని అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్కి మీతో కలిసి ఎలోన్ టైం స్పెండ్ చేయాలని ఉంది. ఓకే, అందుకే స్పైయింగ్ అనేది చేస్తున్నారు. ఎందుకు అని అంటే మీకు కమిట్మెంట్ ఇచ్చే ముందు అసలు మీరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవడం కోసం స్పైయింగ్ అనేది చేస్తున్నారు. ఓకే, సడన్ రొమాంటిక్ మెసేజ్ విత్ ప్రపోజల్ వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి. బట్ మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది అది మీ విషయం, మీ డిసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, మీరే మీ పర్సన్కి విష్ ఫుల్ఫిల్మెంట్. అండ్ ఈ పర్సన్కి కానీ చాలా సస్పీషియస్ ఉంటారు ఈ పర్సన్ అందరిపైన, మీరనే కాదు ఎవరి మీద అయినా కూడా. ఎందుకు అనంటే తన పాస్ట్ రిలేషన్ ఒకటి బ్రేకప్ అయింది కాబట్టి మీ మీద కొంచెం అలా ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది. ఎస్, పాస్ట్ రిలేషన్లో ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్తో తను చీట్ చేసి ఫైనాన్షియల్గా కూడా తను యూజ్ చేసుకుని వెళ్ళిపోయారు విత్ టవర్ మూమెంట్.
అండ్ ఆ టవర్ మూమెంట్ తర్వాత మీ పర్సన్లో చాలా చేంజెస్ అయితే వచ్చాయి. ఒక ఎంపరర్ ఎనర్జీకి షిఫ్ట్ అయ్యారు అప్పుడే. తను అసలు ఎవరితో ఎలా ఉండాలి, ఎవరికి ఎంత వాల్యూ ఇవ్వాలి అనేది అప్పుడే తెలుసుకున్నారు. బట్ ఈ పర్సన్ లైఫ్లో చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు ప్రజెంట్. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అయితే చాలా ఉన్నాయి ఈ పర్సన్కి. అండ్ కొన్ని ఎడిక్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ మీకు ఇప్పటి వరకు ప్రపోజల్ ఇవ్వకపోవడానికి రీజన్ థర్డ్ పార్టీ. ఓకే, బట్ స్టిల్ మీరు తన లైఫ్లో గాడ్స్ గిఫ్ట్ లాగా ఫీల్ అవుతున్నారు. అంటే మీరు లేకపోతే తన లైఫే లేదన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. మేబీ యూనివర్స్ మీకు చేస్తున్న జస్టిస్ అది. అంటే ఏంటంటే ఎందుకు అలా ఫీల్ అవుతున్నారంటే మేబీ మీరు తనకి ఏదైనా ఒక హెల్ప్ చేసి ఉండొచ్చు ఏదో విషయంలో, అందుకే మీకోసం అలా ఫీల్ అవుతున్నారు. అండ్ మీ నర్చరింగ్ అండ్ కేరింగ్ వర్డ్స్ తనకి ఒక ధైర్యాన్ని ఇస్తున్నాయి. బట్ మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ అయితే రాబోతున్నారు. ఎవరో ఒక వెల్దీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు విత్ ప్రపోజల్. ఈ పర్సన్ కూడా ఆల్రెడీ ఒక రిలేషన్షిప్ ఫెయిల్యూర్తో వస్తున్నారు. తన లైఫ్లో ఒక పాస్ట్ రిలేషన్ అనేది ఫెయిల్యూర్తోనే ఉంది. ఇంకా ఆ ఎనర్జీస్ ఇంకా తనకి కనెక్ట్ అయి ఉన్నా కూడా తను చాలా హ్యాపీగానే ఉంటున్నారు. ఎందుకు అనంటే ఆ రిలేషన్ నుంచి కంప్లీట్లీ డిస్కనెక్ట్ అయిపోయారు మెంటల్లీ. ఓకే, సో ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇది ఒక ఎంప్రెస్ ఎనర్జీ. లుకింగ్ గుడ్, ఫీలింగ్ గుడ్, స్మెల్లింగ్ గుడ్, గార్జియస్. ఓకే, ఒక ఎంప్రెస్ ఎనర్జీ అనమాట. ఇది ఒక వీనస్ ఎనర్జీ. అండ్ ఎంపరర్ అండ్ ఎంప్రెస్ డివైన్ కౌంటర్ పార్ట్స్. ఈ ఎంప్రెస్కి ఆర్ ఈ ఎంపరర్కి హై లెవెల్ కమిట్మెంట్ అంటే లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాలని చూస్తున్నారు. ఓకే, సో ఈ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడం కోసమే మీ మీద కంటిన్యూస్లీ స్పైయింగ్ అనేది జరుగుతుంది. అంటే మేబీ తన పాస్ట్ రిలేషన్షిప్ ఒక చీటింగ్ అనేది జరిగింది. ఓకే, సో అందుకే ఇప్పుడు చాలా జాగ్రత్త పడుతున్నారు అండ్ తనని తాను డిఫెండ్ చేసుకుంటున్నారు. ఈ పర్సన్ ఒక ప్రాక్టికల్ పర్సన్. ఏదైనా కూడా ప్రాక్టికల్గా తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. బ్లైండ్గా వెళ్ళిపోవడం వల్లనే తనది ఒక రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అయిందని ఇప్పుడు చాలా ఒక వైజ్ బిహేవియర్ అనేది వచ్చింది మీ పర్సన్కి. ఆ ఫెయిల్యూర్ తర్వాత చాలా తెలివిగా ఉంటున్నారు మీ పర్సన్. చాలా క్లెవర్గా ఆలోచిస్తున్నారు ఏదైనా కూడా. ఓకే, సో ఈ పర్సన్కి మేబీ తన ఫ్యామిలీలో కూడా కొంచెం స్ట్రగుల్స్ అనేవి ఉన్నాయి. అంటే ఫ్యామిలీ మెంబర్స్తో కొన్ని డిస్ప్యూట్స్ అనేవి ఉన్నాయి. ఇది కూడా రిలేషన్షిప్కి సంబంధించిందే. బట్ ఈ పర్సన్ ఎలా అనుకుంటున్నారంటే ప్రజెంట్ తనకి చైల్డ్హుడ్ ట్రామా కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రజెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే ఈ పర్సన్కి తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా తనని ఏదో రకంగా యూజ్ చేసుకుంటున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అంతేగాని తన మంచి కోసం ఎవరు ఆలోచించట్లేదు ఎక్సెప్ట్ యూ అన్నమాట. సో అందుకే మిమ్మల్ని ఏంజెల్లా చూస్తున్నారు, ఒక దేవతలా చూస్తున్నారు. మీరు ఎప్పుడు తనకి హెల్ప్ చేయడానికే చూశారు అండ్ తనని చాలా నర్చరింగ్ కేరింగ్గా చూసుకున్నారు. బట్ తనకి ఆ చైల్డ్హుడ్ నుండి అంతలా కేరింగ్గా చూసుకునే పర్సన్ ఎవరు లేనట్టుగా ఫీల్ అవుతున్నారు. ఓకే, మేబీ ఆ చైల్డ్హుడ్ ట్రామా ఏదో ఉండిపోయింది తన మైండ్లో. అది ఏంటో తెలియడం లేదు ఇక్కడ. బట్
అది మీకే తెలియాలి. మేబీ రీయూనియన్ టైంలో మీకు మీ పర్సన్ ఇవన్నీ డిస్కస్ చేయొచ్చు, ఆర్ ఈ లాంగ్ కాన్వర్సేషన్ ఏదైతే జరగబోతుందో మీ మధ్య అప్పుడైనా మీకు ఈ విషయాలన్నీ తెలుస్తాయి. ఓకే, సో ఓవరాల్గా చెప్పాలి అని అంటే ఇదొక హానెస్ట్ పర్సన్కి సంబంధించిన రిలేషన్షిప్. ఇద్దరూ చాలా హానెస్ట్గా ఉంటారు అండ్ కొలాబరేషన్ అందుకే కోరుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్తో మీరు అండ్ మీతో మీ పర్సన్. ఓకే, అండ్ మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ జరగబోతుంది విదిన్ 6 months ఆర్ విదిన్ 1 year. అండ్ ఎవరైతే రీయూనియన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి రీయూనియన్ అయితే తప్పకుండా జరుగుతుంది ఈ మంత్లో. ఓకే, సో సిగ్నిఫికెంట్ నంబర్ మనకి ఇక్కడ నెంబర్ 5 అండ్ రాసుల విషయానికి వస్తే మనకి మేష అండ్ సింహ రాశులు, వృషభ అండ్ కన్యా రాశులు, మిథున అండ్ తులా రాశులు, అండ్ కుంభ అండ్ వృశ్చిక రాశులు కనిపిస్తున్నాయి. ఓకే, సో కామెంట్ సెక్షన్లో మీరు 333 విత్ 222 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఎవరైతే ఈ రీడింగ్ ఎవరికైతే ఇప్పటివరకు రెజొనేట్ అయిందో వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.